సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాని ఇంటర్నల్ పార్ట్స్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో జనరల్గా ఇది మన ఓవరాల్గా ఒక లెడ్ యాసిడ్ సెల్ని చూసినప్పుడు మనకు విజిబుల్ అయ్యే స్ట్రక్చర్ ఇలా కనబడుతుంది అన్నమాట. సో ఇందులో మెయిన్ ఏంటంటే మనకు ఈ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీలో, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క టర్మినల్ వచ్చేసేమో అంటే ఒక సైడ్ ఏమో పాజిటివ్ టర్మినల్ తీసుకుంటాం, ఇంకో సైడ్ ఏమో నెగిటివ్ టర్మినల్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే సెల్ డివైడర్గా తీసుకుంటాం. సో ఓకేనా, ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్, ఇందులో వచ్చేసి డైల్యూట్ H2SO4 అనేది ఎలక్ట్రోలైట్గా తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో మనకు 3 మెయిన్ పార్ట్స్ అనేవి ఉంటాయి, 3 మెయిన్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏవేవంటే, సో ఈ మనం తీసుకునే ఈ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీలో మనకు 3 మెయిన్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటంటే, సో ఫస్ట్ వన్ లెడ్ పెరాక్సైడ్. సో లెడ్ పెరాక్సైడ్ని జనరల్గా మనం దేని ఇండికేట్ చేసుకుంటామంటే PbO2. సో ఇది లెడ్ పెరాక్సైడ్. సో ఇదేంటంటే ఈ లెడ్ పెరాక్సైడ్ అనేది ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వన్ ఆటమ్. సో వన్ ఆటమ్ తీసుకుంటాము. అదేవిధంగా 2 ఆటమ్స్ ఆఫ్, సో ఈ 1 ఆటమ్ అనేది ఏంటి అంటే లెడ్. ఇక్కడ మనం లెడ్ పెరాక్సైడ్ తీసుకున్నాం కదా, ఇందులో 1 ఆటమ్ వచ్చేసి లెడ్ తీసుకుంటాం అన్నమాట. 1 ఆటమ్ వచ్చేసి లెడ్, 2 ఆటమ్స్ వచ్చేసి ఏంటంటే ఆక్సిజన్. ఓకేనా, 2 ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇలా తీసుకుంటాం అన్నమాట. దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే, దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే PbO2. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఈ యొక్క లెడ్ పెరాక్సైడ్ ఎలా ఉంటుంది అంటే నాకు హార్డ్గా ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ హార్డ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ ఏంటంటే బ్రిటల్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది అండ్ క్వైట్ హార్డ్గా ఉంటుంది. బట్ ఇదేంటంటే ఈరిపోయే నేచర్ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం బ్రిటల్ నేచర్ అంటారు, బ్రిటల్ సబ్స్టెన్స్. ఓకే, సో ఇది హార్డ్గా ఉంటుంది బట్ బ్రిటల్ సబ్స్టెన్స్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే ఇది డార్క్ కలర్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్. సో మనం చాక్లెట్ చూస్తుంటాం కదా అలాగా. సో డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఇన్ కలర్. సో దీని కలర్ వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఇన్ కలర్లో ఉంటుంది. సో మనకి ఈ యొక్క లెడ్ పెరాక్సైడ్ని మనం ఎందుకు యూస్ చేసుకుంటామంటే మనము పాజిటివ్ యాక్టివ్ మెటీరియల్ కోసం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇట్ ఫార్మ్స్ ది పాజిటివ్ యాక్టివ్ మెటీరియల్. ఓకే, పాజిటివ్ యాక్టివ్ మెటీరియల్. సో ఇది లెడ్ పెరాక్సైడ్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ మెటీరియల్ ఏంటంటే మనం తీసుకున్న 3 యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి అన్నాం కదా. సో అందులో సెకండ్ వన్ ఏంటి అంటే నాకు స్పాంజ్ లెడ్. దీన్ని దేంతో ఇండికేట్ చేసుకుంటామంటే PbBతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఈ యొక్క స్పాంజ్ లెడ్ అనేది ఎట్లా ఏంటంటే, సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఇది. సో ఇట్ ఈస్ ప్యూర్ లెడ్. దీన్ని మనం ప్యూర్ లెడ్ అంటాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇది సాఫ్ట్ స్పాంజ్ లాగా ఉంటుంది అన్నమాట. సాఫ్ట్ స్పాంజ్ ఆర్, సో ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని పోరస్ కండిషన్ అంటాం. సో మనం తీసుకునే స్పాంజ్ లెడ్ అనేది
సాఫ్ట్ స్పాంజ్ కానీ పోరస్ కండిషన్ లాగా ఉంటుంది అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే నాకు పీబీ. ఇట్స్ కెమికల్ ఫార్ములా. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే నాకు పీబీ. ఓకే, సో దీన్ని దేనికోసం యూజ్ చేసుకుంటాం అంటే మనము నెగిటివ్. సో లెడ్ పెరాక్సైడ్ నేమో పాజిటివ్ యాక్టివ్ మెటీరియల్, స్పాంజ్ లెడ్ నేమో నెగిటివ్ మెటీరియల్గా యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, నెగిటివ్ మెటీరియల్ యూజ్ చేసుకుంటాం. సో ఇది నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే, సో మనం తీసుకునే ఈ యొక్క థర్డ్ వన్ ఏంటంటే, సో థర్డ్ వన్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ దేనికి చేసుకుంటాం మనం H2SO4. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో దీన్ని దేనికి చేసుకుంటాం అంటే మనం H2SO4. సో ఇది ఎందుకు యూజ్ అవుతాం అంటే మనకు ఇది ఒక ఎలక్ట్రోలైట్ గా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో ఇట్ ఈస్ ఎలక్ట్రోలైట్. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే నాకు ఒక ఎలక్ట్రోలైట్ యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో వాటర్ అండ్ H2SO4 తీసుకుంటాం. ఇందులో వాటర్ వచ్చేసి 3 parts తీసుకుంటే H2SO4 1 part తీసుకుంటాం. సో ఇక్కడ మిక్స్ చేసే విధానం ఎలా ఉంటుందంటే మనకు మిక్సింగ్ ఎలా చేస్తామంటే, సో ఇప్పుడు కానీ ఈ యొక్క వాటర్లో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క H2SO4 అని ఫిల్ చేయాలి. ఓకేనా, సో ఆ వాటర్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ డ్రాప్ బై డ్రాప్ H2SO4 ప్లేస్ చేసుకోవాలి. అంతేగాని H2SO4 లో వాటర్ మాత్రం పోయకూడదు, అది చాలా డేంజర్ అన్నమాట. ఓకేనా, స్పార్క్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనం తీసుకునే క్వాంటిటీ ఎలా ఉండాలంటే వాటర్ అనేది 3 parts తీసుకుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది 1 part గా తీసుకుంటాం 3:1 రేషియోలో. ఓకేనా, సో ఇది ఒక ఎలక్ట్రోలైట్ గా యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ ఎలక్ట్రోలైట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే అయాన్ మూమెంట్ కోసం. అయాన్ మూమెంట్ అనేది ఎక్కడి నుంచి, సో అయాన్ మూమెంట్ కోసం తీసుకో. అయాన్ మూమెంట్ అనేది ఎలా ఉంటుందంటే నాకు యానోడ్ నుంచి క్యాథోడ్కి, యానోడ్ టు క్యాథోడ్. సో ఈ యొక్క ఎలక్ట్రోలైట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది నాకు, ఇది ఒక గుడ్ అయాన్ కండక్టర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట నాకు ఇది. ఓకేనా, ఈ యొక్క డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది. సో ఇక్కడ నాకేంటంటే మనం తీసుకునే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంత ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, లెడ్ ఆక్సైడ్, స్పాంజ్ లెడ్ అనేటివి, ఈ రెండింటిని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, plates, both positive and negative plates are immersed. Both positive and negative plates are immersed in the electrolyte. ఓకేనా, సరే. ఇంకోటి ఏంటంటే దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ, ఈ యొక్క డైల్యూట్ గ్రావిటీ ఎంత ఉంటుందంటే నాకు స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుందంటే నాకు 1.21. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఓకేనా, సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే నాకు ఈ యొక్క డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవడానికి కెమికల్ చేంజెస్ కోసం మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట, ఈ యొక్క డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది. సో ఇక్కడ నాకు మనం తీసుకునే ఈ యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుందంటే నాకు 1.21. ఓకేనా, ఇది ఒక మీడియం లాగా యాక్ట్ అవుతుంది. దేనికంటే కరెంట్ ప్రొడ్యూస్ అవడానికి. ఎప్పుడైతే కెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయో అప్పుడు నాకు కరెంట్ ప్రొడ్యూస్ అవడానికి ఒక మీడియం లాగా ఈ యాక్ట్ అవుతుంది అన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ లో కెమికల్ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతాయో సో అప్పుడు నాకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవడానికి ఇది ఒక మీడియం లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది జనరల్ గా మనకు ఈ యొక్క మనం తీసుకున్న లెడ్ యాసిడ్ సెల్ లో ఉండే యాక్టివ్ మెటీరియల్స్. ఓకేనా.
సో ఇప్పుడు దాకా మనం లెడ్ యాసిడ్ సెల్లో ఉన్న యాక్టివ్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో అందులో ఉన్న యాక్టివ్ మెటీరియల్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ చూద్దాం. సో దాని కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్. కన్స్ట్రక్షన్ ఆఫ్ lead acid cell or battery. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకున్నప్పుడు ఇందులో మెయిన్గా మనకు ఒక 10 పార్ట్స్ కనబడతాయి. 10 పార్ట్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. సో అవేవేవి అంటే మెయిన్ కంటైనర్, నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్, సో నెక్స్ట్ వచ్చేసి సపరేటర్స్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రోలైట్, సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సెల్ కవర్, నెక్స్ట్ వచ్చి వెంట్ క్యాప్ ఆర్ వెంట్ ప్లగ్ అంటారు దీన్ని, వెంట్ క్లాప్ ఆర్ వెంట్ ప్లగ్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే సెల్ టెర్మినల్స్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్ సెల్ కనెక్టర్, నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే బాటమ్ గ్రూడ్ సపోర్టింగ్ బ్లాక్స్, సో ఇప్పుడు దాకా చెప్పేటువంటి ఏంటంటే పార్ట్స్ అన్నమాట. మనం తీసుకునే లెడ్ యాసిడ్ సెల్లో ఉండే పార్ట్స్. సో లాస్ట్ వన్ ఏంటంటే టెర్మినల్ పోస్ట్. సో అసలు వీటిని ఎలా చెప్పాము అంటే ఇక్కడ చూడండి, దానికి డయాగ్రామ్ ఎలా ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట. సో మనం ఒక బ్యాటరీ తీసుకున్నప్పుడు ఈ యొక్క బ్యాటరీలో మనకు తీసుకునే పార్ట్స్ ఏవేవి ఉంటాయంటే కంటైనర్ అంటే పైన టాప్ ఉంది కదా మనకు కనిపించేది. సో ఇది కంటైనర్ అన్నమాట. సో అందులో ప్లేట్స్ అనేది తీసుకుంటాం. ప్లేట్స్కి ఇన్ బిట్వీన్ మనం సపరేటర్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క ప్లేట్స్ని మనం ఏం చేస్తారంటే సపరేటర్స్ మిడిల్లో యూస్ చేసుకొని ప్లేట్కి మధ్యలో సో వాటిని ఎత్తి ఒక ఎలక్ట్రోలైట్లో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెల్ టవర్, వెంట్ క్యాప్, అంటే మనం తీసుకునే ఎలక్ట్రో ప్లేట్స్ అన్నిటిని ఒక దగ్గర జాయిన్ చేస్తాం. సో అది వెంట్ క్యాప్కి కనెక్ట్ చేసుకుంటాం. సో వాటికి ఒక సెల్ టెర్మినల్స్ అని, ఇంటర్నల్ సెల్ కనెక్ట్ అని ఇలా తీసుకుంటాం అన్నమాట. సో ఇది ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ప్లేట్స్లో ఏదైనా ఉంటాయి కదా ప్లేట్స్కి, అంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏదైనా చెత్త చెదారం ఉన్నప్పుడు వాటిని బయట నుంచి రిమూవ్ చేసుకోవడానికి కింద బాటమ్ లెవెల్లో సమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అదే బాటమ్ గ్రూడ్ సపోర్టింగ్ బ్లాక్స్ అంటారు. అదేవిధంగా సో ఇక్కడ ఇదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పార్ట్స్ గురించి ఇండివిజువల్ ప్రతి ఒక్క పార్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, అంటే మనం తీసుకునే ఒక్కొక్క పార్ట్ ఏమేం చేస్తుంది ఏంటి, ఓకేనా. దాంతో పాటుగా మనకు ఈ యొక్క మెయిన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం అన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మనకు కంటైనర్, అంతేనా. సో కంటైనర్ గురించి చూద్దాం ఫస్ట్. సో జనరల్గా మనకు కంటైనర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఇది ఒక నిమిషం. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే నాకు కంటైనర్. సో మనకు జనరల్గా ఈ యొక్క కంటైనర్ ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి అంటే, సో ఇక్కడ చూద్దాం. ఈ కంటైనర్ అనేది జనరల్గా దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అంటే మనము రబ్బర్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. హార్డ్ రబ్బర్. సో అదేవిధంగా ప్లాస్టిక్ కూడా యూజ్ చేసుకుంటాం. సో దీన్ని ఏమంటామంటే మనము పాలీప్రొపైలిన్
అనే మెటీరియల్తో కూడా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట ఈ కంటైనర్ని. ఓకేనా. సో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే, ఇదేం చేస్తుంది ఈ యొక్క కంటైనరు, మనం ఏదైతే పార్ట్స్ తీసుకుంటామో అందులో ఎలక్ట్రోలైట్ కానీ, ప్లేట్స్ కానీ, సో సపరేటర్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటాం కదా. సో వాటన్నిటికి ఒక హోల్డ్ చేసేసి ఆ ఇంటర్నల్ పార్ట్స్కి ఒక ప్రొటెక్టింగ్ లేయర్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా. మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ అనేది బయటికి అవుట్ సైడ్కి రాకుండా ఇది ఒక ప్రొటెక్టింగ్ కవర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇది. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే హోల్డ్స్ ఆల్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ సో దీంట్లో ఏముంటుంది అంటే నాకు ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది. సో అండ్ కన్స్ ది ఎలక్ట్రోలైట్. ఓకేనా. అండ్ కంటైన్స్ ది ఎలక్ట్రోలైట్. సో ఇది దీని యొక్క ఫీచర్ ఏంటి అంటే ఈ యొక్క కంటైనర్ యొక్క ఫీచర్ ఏంటి అంటే, ఇది ఏం చేస్తుంది, మనం తీసుకునే ప్లేట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒక సపోర్టింగ్గా ఉంటుంది. షార్ట్ సర్క్యూట్స్కి ప్రొటెక్ట్ అవ్వకుండా ఇది కాపాడుతుంది అన్నమాట ఇది మనకు. సో ఇది ఏంటంటే, ఇది మెయిన్ ఎందుకు యూస్ చేస్తామంటే యాసిడ్ రెసిస్టెంట్ కోసం ఈ యొక్క కంటైనర్ అనేది యాసిడ్ రెసిస్టెంట్ కోసం యూస్ చేసుకుంటాం. లీకేజ్ కాకుండా లీకేజ్ ప్రూఫ్ కోసం యూస్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రిప్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఆ రిప్స్ అనేటివి ఎక్కడ ప్రొవైడ్ చేస్తాము అంటే బాటంలో ప్లేట్స్ చేసుకుంటాం. సో కాబట్టి రిప్స్ అండ్ హ్యాస్ రిప్స్ ఎట్ ది బాటమ్. సో ఈ యొక్క రిప్స్ అనేటివి ఎందుకు యూస్ చేస్తాము అంటే మనం తీసుకునే ప్లేట్స్కి సపోర్టింగ్ కోసం. సో and has ribs at the bottom to support the plates, to support the plates. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ రిప్స్ అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా అండ్ ప్రివెంట్ షార్ట్ సర్క్యూట్స్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క కంటైనర్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో పార్ట్ ఏంటి మనకు కంటైనర్ తర్వాత అంటే, సో మనం టోటల్ 10 పార్ట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో కంటైనర్ తర్వాత ఏంటంటే ప్లేట్స్. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ప్లేట్స్. సో ప్లేట్స్ సెకండ్ పార్ట్ ఏంటంటే నాకు ప్లేట్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ప్లేట్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉంటాయి, మనకు 2 టైప్స్ ఉంటాయి అంతేనా. 2 టైప్స్ ఉంటాయి. ఏవేవి? పాజిటివ్ మెటీరియల్ అండ్ సెకండరీ మెటీరియల్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్లేట్స్ ఏవైతే ఉంటాయో దీన్ని జనరల్గా దేంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే నాకు యాంటీమోనియల్ లెడ్ అలాయ్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం దీన్ని. ఈ యొక్క ప్లేట్స్ అనే వాటిని ఇక్కడ ఏదైతే ప్లేట్స్ ఉన్నాయో ఈ యొక్క ప్లేట్ని యాంటీమోనియల్ లెడ్ అలాయ్తో కవర్ చేస్తాం అన్నమాట. మనం ఏదైతే యాక్టివ్ మెటీరియల్ ఇంతకుముందు తీసుకున్నాం కదా, లెడ్ ఆక్సైడ్ అనేసి, స్పాంజ్ లెడ్ అని ఇలాంటివి తీసుకున్నాం కదా. సో వాటి యొక్క పైన ఏం చేస్తారంటే ఈ యొక్క ప్లేట్ అనేది తీసుకుంటాం. ఇది దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే ఒక గ్రిడ్ లాగా ప్లేస్ చేసుకుంటాం అన్నమాట ఈ ప్లేట్స్ని. దాన్ని యాంటీమోనియల్ లెడ్ అలాయ్తో కవర్ చేస్తాం అన్నమాట యాక్టివ్ మెటీరియల్కి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ సో ఏ ప్లేట్ కన్సిస్ట్ ఆఫ్ a grid of antimonial lead alloy. సో ఇది కవర్ చేస్తుంది అంటే కవర్డ్ విత్ యాక్టివ్ మెటీరియల్. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క గ్రిడ్ అనేది మనం ఇది ఏదైతే తీసుకుంటున్నామో గ్రిడ్ అని ఇది
దేనికి సపోర్ట్గా ఉంటుందంటే మనం తీసుకునే కరెంట్ కండక్ట్ చేస్తుంది కదా, దానికి సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ద గ్రిడ్ సపోర్ట్స్ the material and conducts current. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ తీసుకున్నామో వాటి యొక్క డిజైనింగ్ ఎలా ఉంటుందంటే నాకు సేమ్ డిజైన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, మనం తీసుకునే పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ సో ఎలా ఉంటుందంటే నాకు సేమ్ డిజైన్ ఉంటుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇది డిజైన్ అనేది సేమ్, కాకపోతే డిఫరెంట్ మెటీరియల్ తీసుకుంటాం. డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ మెటీరియల్స్. ఓకేనా, సో మనం తీసుకునే ప్లేట్స్లో పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్స్ డిజైన్ సేమ్గా తీసుకుంటాం, కానీ మెటీరియల్ మాత్రం ఆపోజిట్ తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ ఈ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఒక బ్యాటరీ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ని కనెక్ట్ చేసుకుంటాం. సో కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇక్కడ మనం ప్లేస్ చేసే ప్లేట్స్ ఎలా కనెక్ట్ చేస్తాము అంటే మనం ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే టు ఇంక్రీజ్ కెపాసిటీ సో సెవరల్ ప్లేట్స్. సో మనం తీసుకునే ప్లేట్స్ అనేటివి ఏం చేస్తారంటే సెవరల్ ప్లేట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో మన యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే యొక్క ప్లేట్స్ అనే వాటిని ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇది ఇంకోటి లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ ఒక గ్రూప్గా సెట్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ప్లేట్ పాజిటివ్ ప్లేట్ కంటే ఒకటి ఎక్స్ట్రాగా తీసుకుంటాం అన్నమాట ఇందులో. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో there is always one extra negative plate. సో వన్ ఎక్స్ట్రా నెగిటివ్ ప్లేట్ అని ఎక్స్ట్రాగా తీసుకుంటాను అన్నమాట. కంపేర్ విత్ పాజిటివ్ ప్లేట్తో కంపేర్ చేసుకుంటే నెగిటివ్ ప్లేట్ అని ఒకటి ఎక్స్ట్రాగా తీసుకుంటాం అన్నమాట. ఇది ప్లేట్స్ గురించి. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే నాకు సపరేటర్. సో మరి సపరేటర్ ఎందుకు యూస్ చేస్తాము అంటే సో ఇక్కడ చూడండి. సో థర్డ్ వన్ ఏంటంటే నాకు సపరేటర్. సో ఇక్కడ నాకు సపరేటర్ అనేది ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అంటే సో జనరల్ మనకు పాజిటివ్ నెగిటివ్ ప్లేట్స్ అని రెండు ఉంటాయి కదా, ఇవి ఎలా ఉంటాయి అంటే నాకు చాలా పల్చంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, చాలా పల్చంగా ఉంటాయి అంటే థిన్గా ఉంటాయి. సో ఇక్కడ నాకేంటంటే ఇవి ఇంత థిన్గా ఉంటాయి కదా, ఇన్ బిట్వీన్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండేదానికి మనం ఏం చేస్తారంటే రబ్బర్ కానీ గ్లాస్ కానీ వుడ్ కానీ సో ఇలాంటి వాటితో ఏదైతే తయారు చేస్తామో వాటిని మనం ఇన్ బిట్వీన్ ప్లేస్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఓకే ఇక్కడ ఏంటంటే సో ఈ యొక్క సపరేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే సో సపరేటర్స్ ఆర్ థిన్ షీట్స్. Placed between positive and negative plates. సో ఎందుకు అంటే టు అవాయిడ్ షార్ట్ సర్క్యూట్. సో దాని సపరేట్ అనేది యూజ్ చేసుకుంటాను అన్నమాట. సో జనరల్ ఏంటంటే ఎలా ఉంటాయంటే నాకు నాన్ కండక్టివ్ మెటీరియల్ తీసుకుంటాం. సో కండక్టివ్ మెటీరియల్ తీసుకుంటే ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి మనం ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి ఇన్ బిట్వీన్ ప్లేట్స్ మిడిల్ అంటే నాన్ కండక్టివ్ మెటీరియల్ తీసుకోవాలి. సో కాబట్టి దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్స్.
నాన్ కండక్టింగ్ మెటీరియల్స్. నాన్ కండక్టింగ్ మెటీరియల్స్. సో ఆ యొక్క మెటీరియల్ నాన్ కండక్టింగ్ మెటీరియల్ అంటే ఎలాంటివి? సో లైక్ అదేవిధంగా గ్లాసు, సో అదేవిధంగా రబ్బరు, సో ఇలాంటి వాటిని ప్లేస్ చేసుకుంటాను అన్నమాట. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇక్కడ మనము హోల్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. ఎందుకు ఈ యొక్క గ్రూవ్స్ కానీ హోల్స్ కానీ ప్లేస్ చేసుకుంటామంటే ఈ యొక్క ఎలక్ట్రోలైట్ ఏదైతే తీసుకుంటామో ఆ ఎలక్ట్రోలైట్ అనేది సర్క్యులేషన్ కోసం. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్గా దాని యొక్క రెసిస్టెన్స్ అనేది రిడ్యూస్ అవ్వడానికి. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఏం చేస్తారంటే గ్రూవ్స్ ఆర్ హోల్స్ ఇవి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు ఈ సపరేటర్స్ గ్రూవ్స్ హోల్స్ ప్లేస్ చేస్తాము అంటే తీసుకున్న ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో H2SO4 అనేది ఈ యొక్క ఎలక్ట్రోలైట్ అనేది సర్క్యులేషన్ కోసం. సో ఎలక్ట్రోలైట్ యొక్క సర్క్యులేషన్. ఇంకో పర్పస్ ఏంటంటే రెడ్యూస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ అక్కడక్కడ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది సో ఇక్కడ దాకా మనం ఏదైతే 3 పార్ట్స్ ఇవన్నీ. సో ఇక్కడ నాకేంటంటే సపరేట్ అనేది ఏం చేస్తుంది, మనం తీసుకునేది ఇవి సపరేటర్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా సో మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రో ప్లేట్స్ మిడిల్లో మనం దీన్ని ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే నాకు చాలా పల్చంగా ఉంటాయి, థిన్ షీట్స్ అవి. ఓకేనా. ఇది ఎందుకు యూజ్ అవుతా ఉంటాయి మనకు షార్ట్ సర్క్యూట్స్ని అవాయిడ్ చేసుకోవడానికి మనం యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. సో షార్ట్ సర్క్యూట్ని అవాయిడ్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే వీటిని దేంతో తయారు చేస్తామంటే మనము సో దే ఆర్ మేడప్ ఆఫ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్. సో నాన్ కండక్టింగ్ మెటీరియల్స్ అంటే ఏమేమి వస్తాయంటే నాకు వుడ్, అదేవిధంగా గ్లాసు, సో అదేవిధంగా రబ్బర్, ఇలాంటి వాటితో మనం దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. సో అదేవిధంగా ఈ యొక్క సపరేటర్స్ ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ హోల్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. హోల్స్ కానీ గ్రూవ్స్ కానీ ప్లేస్ చేసుకుంటాం. ఈ యొక్క హోల్స్ గ్రూవ్స్ ఎందుకు అంటే మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క సర్క్యులేషన్ కోసం. సో ఎలక్ట్రోలైట్ యొక్క సర్క్యులేషన్ కోసం, అదేవిధంగా రెడ్యూస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కోసం. ఓకేనా. సో ఇంటర్నల్గా మనకు ఏంటంటే ఈ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ రిడ్యూస్ చేసుకోవడానికి మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. దానికోసం సపరేట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకు సో ఇక్కడ చూడండి. సో ఇది డయాగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఏదైతే గ్రే కలర్లో ఉందో ఇది పాజిటివ్ ప్లేట్, మనం తీసుకున్న లెడ్ ఆక్సైడ్. ఏదైతే గ్రే కలర్లో ఉందో అదేంటంటే మన నెగిటివ్ ప్లేట్. సో ఇన్ బిట్వీన్ సపరేటర్ అనేది ఎలా ఉంటుందంటే మనకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. పాజిటివ్ ప్లేట్కి నెగిటివ్ ప్లేట్కి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తామంటే సపరేట్ అనేది తీసుకుంటాం. సో ఇలాంటి ప్లేట్స్ని నెంబర్ ఆఫ్ ప్లేట్స్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక దగ్గర కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ని పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్, పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ అట్లా సెల్ టైప్గా తీసుకుంటాం. అట్లా డిఫరెంట్ తీసుకుని వాటన్నిటిని మోస్ట్లీ ఎలా కనెక్ట్ చేసుకుంటాం అంటే మనము ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క బ్యాటరీ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేసేది పాజిటివ్లో కనెక్ట్ చేసుకున్నప్పుడే దాని యొక్క లెవెల్ అనేది వోల్టేజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము 4th పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు ఎలక్ట్రోలైట్ అన్నమాట. సో ఇప్పుడు దాకా చాలామంది అడిగారు డౌట్. సో ఎలక్ట్రోలైట్ అంటే ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఎలక్ట్రోలైట్ సో మనకేంటంటే ఎలక్ట్రోలైట్గా మన జనరల్గా దేన్ని యూజ్ చేసుకుంటాం అంటే మనము డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం ఎక్కువగా తీసుకుంటాం. సో ఎలక్ట్రోలైట్గా మనం ఏం చేస్తారంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఏంటి H2SO4. సో జనరల్గా మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ ఏంటంటే డైల్యూట్ సల్ఫ్యూరిక్ H2SO4 అనేది తీసుకుంటాం అన్నమాట. ఇది ఏం చేస్తారంటే నాకు
ఇట్ క్యారీస్ కరెంట్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్. సో ఇదేం చేస్తుంది, ఇట్ క్యారీస్ కరెంట్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్. ఓకే, సో దానికోసం ఈ ఎలక్ట్రోలైట్ యూజ్ అవుతుంది. సో ఇట్స్ స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది అంటే నాకు స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ అరౌండ్ 1.21. ఇంకోటి ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది దేని మీద డిపెండ్స్ అవుతుందంటే ఎలక్ట్రోలైట్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ of the cell depends on the condition of electrolyte. ఓకేనా. సో ఇదన్నమాట, ఇది ఎలక్ట్రోలైట్ గురించి. సో ఎడదా క్లియర్ అమ్మా, ఇంకేమైనా డౌట్ ఉందా?